2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో మీకు డిపాజిట్లు పోతే బీజేపీ వాళ్ళు 8 సీట్లలో గెలిచిండ్రు. మీ డిపాజిట్లు పోతే ఎట్లా, అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఎట్లా? గింత లెక్క మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అర్థమైతలేదా? ఇవాళ మీరు మీ డిపాజిట్లు ఒడగొట్టుకొని మీ ఓట్లను బీజేపీ వాళ్ళకి వేపించి బీజేపీ వాళ్ళని గెలిపించారు. సరే, మీరు చీకట్లో ఏం మాట్లాడుకున్నారో, మీరు చీకట్లో ఏం అల్లై బల్లై చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. మరి బీజేపీ వాళ్ళు గెలిచి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు, నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్లో గెలిచిండ్రు. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు బీజేపీ వాళ్ళకు. మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. ఇవాళ మిమ్మల్ని 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రులలో. ఏం చేస్తారు మీరు? ఏం చేసిండ్రు ఈ 12 ఏళ్ళల్లో?